వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీరు అన్ని డిజైన్స్ చూడగలరు. అంతేకాకుండా ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయండి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇవి వచ్చేసి మనము బ్లౌజ్ బ్యాక్ నెక్స్కి బీడ్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో ఈ విధంగా స్టిచ్ చేయించుకుంటున్నారు. ఇవి వచ్చేసి మనం ఏ శారీస్కైనా కూడా స్టిచ్ చేసుకున్నా బాగుంటుందండి. అంటే పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్ ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా ఇలా ట్రెండీగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఇలా హెవీగా ఉన్నట్లయితే శారీ సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఇందులో సింగిల్ కలర్వి ఉన్నాయి, అలాగే మనకి శారీ 2 కలర్స్ ఉంటే కూడా ఎలా స్టిచ్ చేయించుకోవాలో కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి. ఒకవేళ మనకి శారీ సింగిల్ కలరే ఉందనుకోండి, బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్యాక్ మనం వేసేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒకవేళ శారీ మొత్తం సింగిల్ కానీ ప్లెయిన్ కానీ ఉన్నట్లయితే మనం వీడియోలో సింగిల్ కలర్వి కూడా ఉన్నాయి. అలాగే ఆ సింగిల్వి డిజైన్ చేసుకున్నప్పుడు వాటిని హైలైట్ చేయాలంటే లేస్ పెట్టుకుంటే చూడడానికి ఆ నెక్ అనేది బాగా కనిపిస్తుందండి. అలాగే మనము బీడ్స్తో డిజైన్ చేసుకున్నట్లయితే కూడా మనకి నెక్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా బీడ్స్ బ్లౌజ్ డిజైన్స్ అండి. ఈ బీడ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ సైజులో ఉంటాయి. స్మాల్ కానీ, ఫ్లవర్లో కానీ, మీడియం సైజ్, బిగ్ సైజ్ ఇలా సైజెస్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు ఏది మ్యాచ్ అవుతుందో అది మనం స్టిచ్ చేయించుకోవచ్చండి. ఇక ఇందులో డిజైన్స్ చూసినట్లయితే బ్యాక్ నెక్స్కి రౌండ్ నెక్ని పెట్టుకొని ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చండి. అలాగే స్క్వేర్ కానీ, జిగ్జాగ్ కానీ, ఫ్లవర్ కట్ కానీ ఇలా డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చండి. మనము పైన థ్రెడ్ వద్దు అనుకున్నప్పుడు బ్యాక్ నెక్ డిజైన్తో పాటు థ్రెడ్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి, చూడడానికి బాగుంటుంది. అలాగే ఇందులో బీడ్స్ చూసారు కదండి, మనకి నెక్తో పాటు బీడ్స్ ఎక్కడ స్టిచ్ చేయించుకోవాలో కూడా ఒక ఐడియా వస్తుందండి. మనము బ్యాక్ నెక్తో పాటు డోరీస్ ఉంటాయి కాబట్టి డోరీకి టసల్స్ ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూడండి. ఒకవేళ మనం బీడ్స్ స్టిచ్ చేయించుకున్నట్లయితే వాటికి కూడా క్యాప్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం కానీ, లేకపోతే బీడ్స్తో బంచ్ తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే కూడా చాలా బాగా కనిపిస్తాయండి. అవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.